ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా గ్యానోడెర్మా, నల్లమచ్చ, మొవ్వుకుళ్ళు వంటి తెగుళ్లు కొబ్బరి చెట్లను పట్టి పీడిస్తున్నాయి. వీటిలో నల్లమచ్చ తెగులు గాలి, నేల ద్వారా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వ్యాపిస్తుంది. కాండం పైన నల్లటి జిగురు కారటం ఈ తెగులు ప్రధాన లక్షణం. దీంతో చెట్ల జీవితకాలం తగ్గిపోయి రైతుకు తీవ్ర నష్టం కలుగుతోంది. నల్లమచ్చ తెగులును జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా అదుపు చేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గోవర్ధన్ రావు. కొబ్బరిలో వచ్చేటువంటి తెగుళ్ళలో ఒకటైనటువంటి ఈ నల్లమచ్చ తెగులు అనేది తీలావియాప్సిస్ పేరడాక్సా అనేటువంటి శిలీంధ్రం వలన ఈ తెగులు కొబ్బరికి ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించడం వలన మనకి కొబ్బరి చెట్టు కాండము పైన నల్లటి జిగురు కారటం వల్ల పైనుంచి కింద వరకు కూడా నల్లటి ద్రవం కారి మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల దీనిని నల్లమచ్చ తెగులు అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తెగులు మనకి ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసంలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశంగా ఉంది. అంతేకాకుండా మనకి గాలిలో వేగం ఎక్కువ ఉన్నప్పుడు, చెట్లు ఎక్కువగా ఊగిసలాడినప్పుడు కూడా కాండం పైన సన్నటి పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళు ఏర్పడిన తర్వాత ఊన్స్ అంటాం. ఆ ఊన్స్ లోపలికి ఈ యొక్క శిలీంధ్ర బీజాలు వెళ్ళినప్పుడు అక్కడ మనకి తెగులు మనకి ఆశించడానికి అవకాశం ఏర్పడుతుంది. శిలీంధ్రము పెరిగిన తర్వాత కాండము క్షీణింపజేసి అక్కడి నుంచి ఈ యొక్క నల్లటి జిగురు పదార్థం బయటికి కారి మనకి నల్లమచ్చగా ఏర్పడుతుంది. తైలము, ఫ్లోయము ఈ సరఫరా కణజాలము దెబ్బతినడం వల్ల మన చెట్టుకి కాపు కాయడానికి కావాల్సినటువంటి పోషకాలు సరిగా అందకపోవడం వల్ల మనకి కాపు పైన, చెట్టు యొక్క దిగుబడి పైన మనకి ప్రభావం పడుతుంది అనమాట. అందువల్ల మనం గమనించిన వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తీలావియాప్సిస్ పేరడాక్సా అనేది శిలీంధ్రం. ఈ యొక్క శిలీంధ్ర బీజాలు మనకి భూమి పై పొరల్లో మనము చెట్టు చుట్టూతో ఉన్నటువంటి పాదులో ఉన్నటువంటి ఈ యొక్క మట్టల పైన కానివ్వండి, కాండము తాలూకా ఈ డెబ్రిస్ అంటాం వాటిపైన కూడా ఇది ఉంటుందన్నమాట. ఇది పారేటువంటి నీళ్ల ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి మనకి సరఫరా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాలి ద్వారా కూడా ఇక శిలీంధ్ర బీజాలు ఒక్కొక్క చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి యాజమాన్యంలో మనం వెళ్ళినట్టయితే మనము జీవ నియంత్రణ పద్ధతిలో మనము యాజమాన్యం చేసుకోవచ్చు. జీవ